హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీ అందరికీ తెలుసు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఒక ఆర్గనైజేషన్ ఉందని. అర్థం కాలేదా? తానా అంటారు దీన్ని. తానా సభలు, తానా మీటింగ్స్, అమెరికాలో తానా సభలకు వెళ్తున్నాం అని మీకు చాలా మంది చెప్పుంటారు, మీరు వినుంటారు కదా. అదే తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అంటారు. ఈ ఆర్గనైజేషన్ లో అంతులేనంత డబ్బు అవకతవకలకు గురైందంటూ అమెరికాలో కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు ఈ తానా అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అందులో ఉన్న పెద్దలు మొత్తం ఎటోళ్ళటు పరారైపోయి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అవకతవకలు ఏ రేంజ్ లో జరిగినాయి అంటే కొన్ని వందల కోట్ల రూపాయలకి అవకతవకలు జరిగినాయి అంటూ చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ FBI దీనిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. దాంట్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అవకతవకలు అయితే జరిగాయో అన్ని అవకతవకల్ని బయట పెడుతూనే ఉన్నారు. అసలు ఏంటి తానా ఏంటి, అది చేసినటువంటి అవకతవకలు ఏంటి, ఎన్ని కోట్లకు చేశారు, ఎంత మంది కలిసి చేశారు, 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అమెరికా వేదికపై తెలుగు యొక్క ప్రతిభా పాఠవాలని, టాలెంట్స్ ని ఒక ఆర్గనైజేషన్ రూపంలో అందరికీ అందిస్తున్నటువంటి తానాలో కూడా భయంకరమైన అవినీతి చేయడం మన తెలుగు వాళ్ళకే దక్కింది. ఎంత రేంజ్ లో అంటే దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ కూడా మతులు పాడైపోతున్నాయండి. అంత పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగినట్టు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తానాకి ఏవైతే నిధులు వస్తూ ఉన్నాయో, తానా ఫౌండేషన్ కి చాలా మంది నిధులు ఇస్తూ ఉంటారు. తెలుగు అసోసియేషన్ కాబట్టి తెలుగు వారు ఇస్తూ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి చాలా మంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్తారు కాబట్టి అక్కడ చిన్న చోట మోట ఉద్యోగస్తులంతా కూడా తెలుగు మీద ఉన్న అభిమానంతో, అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తానాకి నిధులు సమకూరుస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నిధులు వస్తూనే ఉంటాయి తానాకి. కానీ వచ్చిన నిధులన్నీ అడ్డదారిలో దోచుకొని పోతూ ఉన్నారు తానా మేనేజ్మెంట్ అంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా అని మీరు అడిగితే, ఇప్పుడు తానాలో చాలా మంది ఎంప్లాయీస్ కొంత అమౌంట్ తానాకి ఇస్తూ ఉంటారు. ఎందుకు? ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే మీరు NPO అంటారు ఇట్లని, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటే. మీరు కొంత డబ్బు తీసుకెళ్లి తానా వాళ్ళకి డొనేట్ చేసినట్లయితే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది ఆ మనీలోంచి. అంటే మీరు తానాకి డొనేట్ చేసినటువంటి డబ్బులు కానీ, ఇచ్చినటువంటి విరాళాలు కానీ వాటిపైన ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో ఎవరైనా ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుందని అమెరికాలో ఫీల్ అయిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ తానాలో ఆ ఎక్స్ట్రా మనీ ఇక్కడ ఇచ్చేసి టాక్సేషన్ అనేది కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏంటో తెలుసా? ఇది ఒక బిజినెస్ చేసేసింది తానా యాజమాన్యం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 1 కోటి రూపాయల శాలరీ వస్తుంది అనుకో, దాంట్లో ట్యాక్స్ మన ఇండియాలో అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. మన నిర్మలా సీతారామన్ గారు దయవల్ల మనం ట్యాక్సులతోనే చచ్చిపోతున్నాం. అది పెద్ద గోతిలా మనకు కనిపిస్తుంది. అమెరికాలో కూడా ట్యాక్సులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ ట్యాక్సేషన్ ని ఎక్స్ట్రా తప్పించుకోవడానికి వీళ్ళు చేసే పన్నులు అనమాట ఇవి. 1 కోటి రూపాయల జీతం వస్తుందంటే ఆ 1 కోటి రూపాయల్లో ఎంత ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్ అమౌంట్ మొత్తం తీసుకెళ్లి తానా వాళ్ళకి విరాళంగా ఇస్తారు. ఈ తానా వాళ్ళు ఏం చేస్తారు? ఇంత డబ్బు సో కాల్డ్ మురళి అనే వ్యక్తి ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నాను, ఒక రిసిప్ట్ ఇస్తాడు. అది నీకు కట్టిన డబ్బులు కావచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు రిసిప్ట్. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి నువ్వు IT రిటర్న్స్ లో పెట్టుకుంటావు. సో అప్పుడేమవుతుంది? నీకు ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అవుతుంది దాంట్లో నుంచి. సో నువ్వు ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉండదు. అయితే నువ్వు నిజంగానే వెళ్ళి తానాకి డబ్బులు డొనేట్ చేస్తే ఓకే. కానీ ఇక్కడ జరుగుతున్న గ్యాంబ్లింగ్ ఏంటి? నువ్వు 20 లక్షలు తీసుకెళ్ళి తానాకి ఇచ్చావు, కానీ తానా అక్కడ 5 లక్షలు పెట్టుకొని మిగిలిన 15 లక్షలు ఆ పర్సన్కే ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ గేమ్ అనేది ఒక రన్ అవుతుంది. ట్యాక్సులు కట్టకుండా ఒకటి, 2 తానాకి వచ్చే ప్రాఫిట్ 20 లక్షలు అని చూపించి అందులో కేవలం 5 లక్షలు చూపించుకుంటారు. ఎవడో అడగడని ధైర్యం. ఇలా చాలా జరుగుతుంది. నేను వైట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఒక పద్ధతి. ఇది తానా చేస్తుందంటూ అభియోగాలు చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు అలా చేశారంటూ
ఎఫ్బిఐ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ తానా పైన కేసు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ లో పెట్టడం జరిగింది. ఇదంతా ఇప్పుడు డ్యూరీ కంట్రోల్లో ఉంది. డ్యూరీ కంట్రోల్లో ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే తానా వాళ్ళు ఈ తప్పులు చేస్తున్నారో ఆల్రెడీ 2019లోనే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేఖాతరు చేస్తూ పక్కన పడేసి వీళ్ళు సొంతగానే చేసుకోవటం, మళ్ళీ అదే పద్ధతిలో వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే డ్యూరీకి వెళ్ళిందో అప్పుడు అన్ని ఆధారాలు చేకూరిన తర్వాతే డ్యూరీకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఎఫ్బిఐ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరిపైన కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసింది. అందరూ వచ్చి ఇప్పుడు ఎంత డబ్బు వచ్చాయి, ఎంత డబ్బులు మీరు కలెక్ట్ చేశారు, ఎంత డబ్బులు ఎక్కడెక్కడ ఎలా ఖర్చు చేశారు అనేది క్లియర్ గా తానా సభ్యులు చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు లాస్ట్ మంత్ 26కే వీళ్ళంతా వెళ్ళి, తానాలో ఉన్నటువంటి మెంబర్స్ అంతా వెళ్ళి కోర్టులో హాజరవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ముందుగానే ఊహించారో తెలియదు, చేసిన తప్పు పెద్దదని తెలిసి పారిపోయి వచ్చారో తెలియదు. కానీ తానాలో ఉన్నటువంటి మెయిన్ చైర్మన్స్, అత్యున్నత పదవుల్లో ఉండి కోట్లు దొబ్బేసిన వాళ్ళు మొత్తం ఇండియాలో వచ్చి రాజభోగాలు అనిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 2019 నుంచి అవకతవకలు స్టార్ట్ అయినాయంట. 2020 వరకు కూడా ఆ అవకతవకలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఎఫ్బిఐ చాలా సీరియస్ అయిపోతుంది ఈ విషయంలో. ఎఫ్బిఐ చాలా సీరియస్ అయిపోయింది, కేసుకు హాజరవ్వట్లేదని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి యాపిల్ సంస్థలో పనిచేస్తున్న 185 మంది ఉద్యోగుల జీవితాలు సర్వనాశనం చేసేసారు. వీళ్ళు కూడా అలాగే కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళు కట్టిన దానికన్నా ఎక్కువ రిసిప్ట్ తీసుకొని అది ట్యాక్స్ ఫ్రీ చేసుకొని వాళ్ళు ఆ డబ్బులు దాచుకున్నట్టు ప్రూవ్ అయింది. దానివల్ల 185 మంది యాపిల్ ఉద్యోగులు కూడా వాళ్ళ జీవితాలను కోల్పోయారు. అంతకుముందు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ $3,06 మిలియన్ దొబ్బేసి వెళ్ళిపోవడం జరిగింది, ఇండియాకి రావడం జరిగింది. అయితే 2019లో ఉన్నటువంటి సతీష్ వేమన, అదేవిధంగా జామ్ తాళ్ళూరు, ఆంజనేయ చౌదరి లావు, నిరంజన్ సుంగవరపు, వీళ్ళు నలుగురు కూడా కొన్ని కోట్ల రూపాయలు మోసం చేశారు అమెరికన్ అంటూ అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరు? 2019లో ఉన్నటువంటి సతీష్ వేమన, జామ్ తాళ్ళూరు, అదేవిధంగా అంజయ్య చౌదరి, నిరంజన్ శృంగవరపు, వీళ్ళంతా కూడా ఘోరంగా తానా నిధుల్ని దుర్వినియోగం చేశారనేసి ఎఫ్బిఐ తన రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎఫ్బిఐ తవ్వే కొద్దికి అసలు వీళ్ళకి సంబంధించిన అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయంట. పోయిన నెల డిసెంబర్ 26నే కోర్టు ముందు హాజరవ్వాలి, కానీ ఇప్పటి వరకు హాజరవ్వలేదు. గతంలో కూడా ఇటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండేది, నాటా అనేసి. ఆ నాటాలో కూడా ఇలాగే దరిద్రం జరిగి అందరూ డబ్బులు నొక్కేస్తున్నారని చెప్పి ఆ నాటాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే 48 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి సేవలు అందించినటువంటి తానాలో కూడా ఇటువంటి దరిద్రులంతా చేరి వారు ఇలా భ్రష్టు పట్టించారని తెలుస్తుంది. ఓవరాల్ గా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పారిపోయి వచ్చి ఇండియాలో ఉంటున్నారనేసి తెలుస్తుంది. ఓవరాల్ గా తానా శకం ముగిసింది అని తెలుస్తుంది. పరాయి దేశంలో పరువు పోగొట్టి సిగ్గు లేకుండా ఇండియాలో తిరుగుతున్నటువంటి ఇటువంటి పరమ దరిద్రుల్ని ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పండి. సో ఓవరాల్ గా ఇది తానాలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్కడ బుక్ అయిన కేసులు, దానిపైన ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. ఇంకెంతమంది దీని లోపల వాళ్ళ జీతాలు సర్వస్వం కోల్పోయి వీసాలు క్యాన్సిల్ అయ్యి ఇండియాకి వస్తారో వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.